సివిల్ సప్లై శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పురోగతిపై అధికారులతో మంత్రి ఉత్తమ్ చర్చించారు. కొత్త ఎన్ఫోర్స్మెంట్ గైడ్ లైన్స్ విడుదల చేశారు. గతంలో క్వాలిటీ, క్వాంటిటీపై ఫిర్యాదులు ఉండేవన్నారు. రైతులకు నేరుగా వారి అకౌంట్లో డబ్బులు వేస్తున్నామని ఉత్తమ్ తెలిపారు. ఇతర నిత్యావసరాలు ఇవ్వాలని మా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందన్నారు. స్టోరేజ్ టెక్నాలజీ కెపాసిటీని అప్గ్రేడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మరి అలాంగ్ విత్ రైస్ కొన్ని అదర్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఇవ్వడం జరిగిందో, మా ఫ్యూచర్ ప్లాన్స్ లో ఆ అదర్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఇచ్చే దిశలో కూడా మేము ప్రయాణం చేస్తున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మేము ఈ స్టోరేజ్ విషయంలో కూడా వీఆర్ గోయింగ్ టు గో ఫర్ మోర్ అండ్ మోర్ మోడర్న్ స్టోరేజ్. ఇప్పుడు గతంలో ఉన్న స్టోరేజ్ కి మన ప్రొక్యూర్మెంట్ కి చాలా వ్యత్యాసం వచ్చేసింది. ఎంటైర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్టోరేజ్ కలిపితే, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్ స్టీఫెన్, ఇట్స్ 29 lakh metric tons. I mean FCI, Warehousing Corporation 67. ఇంకా there's a lot of gap, plus lot of storage లో పూర్ క్వాలిటీ స్టోరేజ్ ఉంది. స్టోరేజ్ లో ఇప్పుడున్న స్టోరేజ్ ఫెసిలిటీస్ లో ఈ స్టోరేజ్ లోనే గవర్నమెంట్ ఇస్ ఇన్కరింగ్ హ్యూజ్ లాసెస్. పాత టెక్నాలజీ వాడడం ప్లస్ దాంట్లో ఆ హ్యాండ్లింగ్ లో కూడా హ్యూజ్ లాసెస్ కావడం. సో మొత్తం స్టోరేజ్ టెక్నాలజీ అండ్ కెపాసిటీ కొంత భారత ప్రభుత్వం యొక్క సహాయంతో, కొంత ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో వీఆర్ ప్లానింగ్ టు అప్గ్రేడ్, ఎన్హాన్స్ ది స్టోరేజ్ కెపాసిటీ ఇన్ తెలంగాణ. ఐఎమ్ పర్టికులర్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంకరేజింగ్ స్టెయిన్లెస్ స్టీల్ సైలో స్టోరేజ్ కెపాసిటీ. అప్పుడు మాయిశ్చర్ కంట్రోల్లో, అప్పుడు ఈ హ్యాండ్లింగ్ విషయంలో కూడా ఇంకా దే విల్ బి గ్రేటర్ ఈజ్.